నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీశక్తి థీమ్ తో టీడీపీ మహానాడు నిర్వహించాలన్న చంద్రబాబు, కార్యకర్తే అధినేత అనేది ప్రతిబింబించాలని సూచన. ఒప్పంద ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలన్న సీఎం, అనుమతులు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీకి దిశానిర్దేశం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణ వేగవంతం, తండ్రి సోదరుడి వాంగ్మూలాలు నమోదు చేసిన న్యాయమూర్తి. రాష్ట్రంలో తీవ్ర వడగాలులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి, మరో 6 రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న ఐఎండీ. కేబినెట్ ను విస్తరించిన తమిళనాడు సీఎం విజయ్, 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం. ఉగ్ర సంస్థ అల్ బదర్ కమాండర్ హంజా బుర్హాన్ హతం, పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తింపు. శ్రీశక్తి థీమ్తో మహానాడు నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీలకు భరోసా ఇచ్చేలా వేడుకను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తే అధినేత అనేది ప్రతిబింబించేలా కార్యకర్తలను భాగస్వాములు చేస్తూ సరికొత్త ఉత్సాహంతో పసుపు పండుగ నిర్వహిద్దామన్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు 2026 నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసారి స్త్రీ శక్తి ప్రధాన థీమ్ గా మహానాడును నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళా సంక్షేమం, సాధికారత కోసం దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా టీడీపీ చేపట్టిన విప్లవాత్మక పథకాలపై ఈ వేదికపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో మహిళల భాగస్వామ్యానికిస్తోన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పాలని చంద్రబాబు నిర్దేశించారు. కార్యకర్తే పార్టీకి అసలైన అధినేత అనే బలమైన సందేశం మహానాడు ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలన్నారు. డిజిటల్, భౌతిక రూపాల కలయికతో హైబ్రిడ్ విధానంలో పసుపు పండుగ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమయపాలనకు పెద్దపీట వేస్తూ 2 రోజుల పాటు ఉదయం 9 గంటలకే మహానాడు కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. క్షేత్రస్థాయి శ్రేణులను ఉత్తేజితం చేస్తూ ప్రతి ఒక్కరిని వేడుకలో భాగస్వాములను చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మహానాడు నిర్వహణను కేవలం ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా క్లస్టర్ స్థాయిలోనూ నిర్వహించాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిశ్చయించింది. అన్ని క్లస్టర్లలో ఎన్టీఆర్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. 2 రోజుల ముందు నుంచే పండుగ వాతావరణం ప్రతిబింబించేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త, అభిమాని ఇంటిపై పసుపు జెండా రెపరెపలాడించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించేలా పొలిట్ బ్యూరో సమావేశంలో మొత్తం 19 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మహానాడులో చర్చకొచ్చే వివిధ అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రసంగించే ప్రతి వక్త కేటాయించిన అంశంపై పూర్తి నిష్ణాతుడై ఉండాలన్నారు. ఎలాంటి సాగతీత లేకుండా సూటిగా, స్పష్టంగా విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే విభిన్న ప్రాంతాల సమస్యలు, రాజకీయ ముఖచిత్రంపై మహానాడులో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 10, తెలంగాణకు 4, అండమాన్ కు చెందిన ఒక అంశంపై తీర్మానాలుంటాయి. ఉమ్మడి అంశాలపై మరో 4 తీర్మానాలు ప్రవేశపెడతారు. 2 రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులు, సవాళ్లపై ప్రత్యేక రాజకీయ తీర్మానం రూపంలో చర్చ జరగనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశానికి బీసీలు కొన్నంత అండగా నిలిచారని చంద్రబాబు గుర్తు చేశారు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి, ఆర్థిక ఎదుగుదలకు పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందనే బలమైన సందేశాన్ని మహానాడు ద్వారా పంపుతారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తీసుకొస్తున్న భారీ పెట్టుబడులు, సాధిస్తోన్న ప్రగతిని ప్రజల ముందు పెడతారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటూ గొడ్డలి పార్టీ సాగిస్తోన్న కుట్రలు, విధ్వంసకర రాజకీయాలను ఎండగట్టాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. నా దేశం నా బాధ్యత నినాదంతో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కూడా మహానాడులో ప్రత్యేక చర్చ చేపడతారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదిరిన ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని లోకేష్ నేతృత్వంలో ఉద్యోగాల కల్పనకు ఏర్పాటైన మంత్రుల కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సదస్సులో కుదిరిన ఒప్పందాలు, పెట్టుబడులు, ప్రోత్సాహక మండలిలో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. ఎస్ఐపిబి సమావేశాల్లో ఇప్పటి వరకు 11,47,000 కోట్ల విలువైన 282 ప్రాజెక్టులను ఆమోదించినట్లు సీఎం గుర్తు చేశారు.
వాటిలో 114 ప్రాజెక్టులు గ్రౌండ్ అయినట్టు లోకేష్ వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు, భూ కేటాయింపులు వేగంగా జరగాలన్నారు. ఈ సమీక్షకు మంత్రులు కేశవ్, దుర్గేష్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు నమోదైంది. 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా, 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం వరకు భానుడి ప్రతాపం కొనసాగే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాష్ట్రంలో మరో 6 రోజుల పాటు వడగాల్పులు తప్పవని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం ఉంటుందని ప్రకటించింది. ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు కూడా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశాన్ని మాకున్న పరిశీలనలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 3 రోజులు దక్షిణ కోస్తా జిల్లాలు, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్ర వడగాలులు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు కోస్తా జిల్లాలన్నింటిలో 1-2 చోట్ల వడగాలులు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో అన్ని దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న కొన్ని ఉత్తర కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం మరియు నెల్లూరుతో పాటుగా వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లోని 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో తునికి దక్షిణంగా ఉన్న అన్ని ప్రాంతాలలో, ఐఎండీ రికార్డైన అన్ని ప్రాంతాలలో 40 డిగ్రీలు లేదా అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా జంగమహేశ్వరపురం, పల్నాడు జిల్లాలోని జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, బాపట్లలో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడలో 44.2 డిగ్రీలు, కావల్లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ విచలనాలు సాధారణంగా కన్నా 4 నుంచి 7 డిగ్రీల లోపల నమోదయ్యాయి. ముఖ్యంగా నర్సపూర్ అంటే పశ్చిమ గోదావరి జిల్లా నర్సపూర్లో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రత కన్నా 6.7 డిగ్రీల విచలనం కనిపించింది. అంటే సివియర్ హీట్ వేవ్ లైక్ కండిషను ఆ ఏరియాల్లో ఉంది. ఇక కొన్ని జిల్లాల్లో హీట్ వేవ్ కండిషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. రాబోయే 6 రోజులు కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో 1990 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలేంటి? ఉమామహేశ్వరి, ఏదైతే రాష్ట్రంలో దాదాపు 2000 కోట్ల రూపాయలు అంటే 1990.83 కోట్ల రూపాయలకు విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా 4 కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఈ మేర గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నమాట. ఏదైతే ఈ ఫండ్ ద్వారా మొత్తం 497.71 కోట్ల రూపాయల కేంద్ర సాయం అనేది మంజూరు కానుంది. మిగిలింది ఫండ్ రూపంలో కానుంది. ప్రధానంగా విశాఖపట్నం, మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ ప్రాజెక్టులకి ఆమోదం లభించినట్లయింది. దీనికి సంబంధించి మంత్రి నారాయణ స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఏదైతే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మొత్తం 4 ప్రాజెక్టులకు రాష్ట్రానికి రావడం అనేది గొప్ప గుర్తింపు ఆయన తెలపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మౌలిక సదుపాయాలు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నందున ఇది సాధ్యమైందని చెప్పి ఆయన వివరించారు. సాధారణంగా మున్సిపల్ పనులకు నుంచి ఆధునిక పట్టణ అభివృద్ధిపై ఫోకస్ సాధించినట్లుగా వెల్లడించారు. ఏదైతే తాగునీరు, అలాగే అండర్ గ్రౌండ్
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మురుగునీటి, అలాగే నీటి శుద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖపట్నం, మంగళగిరి, తాడేపల్లిలో ప్రజారోగ్యం అలాగే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పి ఒక అంచనా వేస్తుంది. దీంట్లో ప్రధానంగా పట్టణాల్లో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుగా పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశం ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఫండ్ ఆ మేర కార్యాచరణ అనేది రూపొందించడం జరిగింది. ఏదైతే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో అందుకు తగ్గట్లుగా ఈ ప్రణాళికలను అనేది రూపొందించారు. ఏదైతే దేశంలోనే అత్యుత్తమ పట్టణ మౌలిక వసతుల రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పట్టణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందనే ఆశాభావాన్ని అయితే ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తుంది. ఉమామహేశ్వరి. రైట్, ధన్యవాదాలు కృష్ణ. మావిగన్ మాట వింటేనే చంద్రబాబుకు గుండె ఆగేలా ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతోందని ఆరోపించారు. జగన్ మంచోడు కావడం వల్లే తన తాత రాజారెడ్డిని చంపిన వారు ఇప్పటికీ ప్రశాంతంగా బతుకుతున్నారని చెప్పుకొచ్చారు. పెట్రోలు ధరలు తగ్గించకుండా ఇంధన పొదుపు చర్యలంటూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని విమర్శలు గుప్పించారు. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతా ఉంటాం. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, గొడ్డళ్ళు, గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు, బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంకా మూడోవాడు ఎవడు ఉండడు. ఇంధన పొదుపులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా కాన్వాయిలు తగ్గించుకుందామని చెప్తా ఉన్నారు. ఈయన చెప్తా ఉన్నాడు, మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఉండు, ఈయన దత్తపుత్రుడు ఉండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు. ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి రోడ్డు. ఇట్లాంటి కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. మావిగన్ జగన్ కు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నాగార్జున వర్సిటీ దగ్గర రాజధాని నిర్మించాలని అప్పట్లో జగన్ కు చెబితే వినిపించుకోలేదన్నారు. మావిగన్ అంటూ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సీఎంగా ఉన్నప్పుడు బటన్ నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఆ రోజే నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టుంటే అందరూ అప్రిషియేట్ చేసేవాళ్ళు కదా. ఆ రోజు చేయకుండా ఇప్పుడు మావగన్ అంటే ఏంటి? ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం కూడా తీసుకొచ్చాడు. అదేమంటే పోర్ట్ ఉంది కదా అక్కడ అని అంటారు. అంతే కదా. ఇంత దూరం తీసుకొచ్చి రాజధాని ఇంత దూరం ఉంటుందంటండి. ఆ రోజు నేను చెప్పింది కరెక్టా కదా? చెప్పమనండి. ఇది నేను చెప్పాను లేదు, సజ్జల గారే ఉన్నారు కదా, అడగనండి. ఎన్నిసార్లు చెప్పినాను అని. ఉన్నట్టు చెప్తే ఇష్టపడరు. నాకు అనుమానం అండి, ఈ సీఎం సీట్లో కూర్చుంటే మైండ్ చేంజ్ అయిపోద్దామండి ఎవరికన్నా. నాకేదో డౌట్ ఉంది. అంటే పొగడతా ఉండాలి వాళ్ళే. ఇప్పుడు ఊరికి డైవర్షన్ కోసం మళ్ళీ ఏదో ఇచ్చేయడానికి తప్పితే మావగన్ అనేది మళ్ళీ మచిలీపట్నం ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. అదే అప్పుడే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు ఆయన భార్య పాత్ర ఉందని సాక్షులు కోర్టు ముందు సాక్ష్యం చెప్పినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వెల్లడించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. మృతుడి తల్లిదండ్రులు, సోదరుడి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారని ముప్పాల సుబ్బారావు తెలిపారు. ఈ నెల 26 వరకు 12 మంది కీలక సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తారన్నారు. వీధి సుబ్రహ్మణ్యం తల్లి, తండ్రి, బ్రదరు ముగ్గురైంది. వాళ్ళ మిసెస్ ఇయర్స్ ఎవిడెన్స్ కాబట్టి ఆమె యొక్క సాక్ష్యాన్ని క్లోజ్ చేశాము. వాస్తవాలు అయితే ఇప్పటి వరకు అనంతబాబే చంపేశాడు, అనంతబాబుగా తప్ప ఇంకొకళ్ళు ఎవరు లేరు. అలా కాకుండా తదుపరి విచారణ కూడా ఈ గతంలో జరిగిన విచారణ మీద కూడా మాకు నమ్మకం లేదు కాబట్టి తదుపరి విచారణకి వేశాము. తదుపరి విచారణలో అతని భార్య కూడా పాత్ర ఉన్నట్టుగా సిట్ విచారణలో తేలింది. ఆమెను కూడా పెట్టారు.
కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడు ముద్దాయిలు. ఎందుకంటే అర్ధరాత్రి కాడ భార్యాభర్తలు ఆదరాబాదరగా వెళ్ళిపోయి అపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఆదరాబాదరగా మళ్ళీ డ్రెస్ మార్చుకొని అనంతబాబు గారు కిందకు వచ్చాడు అనేది సాక్షులు చెప్తున్నారు. వీళ్ళకి కూడా ఆ విధంగానే సమాచారం వచ్చినట్టుగా సాక్ష్యం చెప్పారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా అనంతబాబు గారు వాళ్ళ భార్య కూడా పాత్ర ఉన్నదనేది ఉన్న సాక్ష్యాలను బట్టి అర్థమవుతుంది. ఉగ్ర సంస్థ అల్బదర్ కమాండర్ పుల్వామా ఉగ్రదాడి సమయంలో గ్రౌండ్ వర్కర్ గా పనిచేసిన హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో హతమయ్యాడు. డబ్బు పంపకాల విషయమై జరిగిన గ్యాంగ్ వార్లో హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హంజా బుర్హాన్ కశ్మీర్ యువతను ఆకర్షించడమే కాకుండా వారు ఆయుధాలు పట్టేలా డ్రగ్స్ స్మగ్లింగ్ లో పాల్గొనేలా ప్రోత్సహించేవాడని అధికారులు తెలిపారు. అలా చేరిన వారిలో చాలా మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసులు నమోదైనట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో యాక్టివ్గా ఉన్న అల్బదర్ ఉగ్ర సంస్థ ప్రచారం, నియామకాలు, భావజాలం వ్యాప్తికి హంజా మృతి ఎదురుదెబ్బ కానుందని అధికారులు తెలిపారు. యువతను ప్రభావితం చేయడానికి అల్బదర్ ఉగ్ర సంస్థ వ్యూహాత్మక ప్రచార యుద్ధంలో హంజా కీలక సభ్యుడని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి ప్రణాళిక మొత్తం పాకిస్తాన్ నుంచే జరిగినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు పాక్ నుంచి ఉగ్రదాడికి వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. అంతేకాదు ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్పై నిందలు మోపేందుకు భారత్ ప్రయత్నించిందంటూ ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. గతేడాది ఏప్రిల్లో 26 మందిని బలిగొన్న ఉగ్రదాడికి మొత్తం ప్రణాళికలు పాకిస్తాన్ నుంచే జరిగినట్లు పక్కా ఆధారాలతో ఎన్ఐఏ బయటపెట్టింది. అయితే ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసిందనే అవాస్తవాలను పాక్ ఉగ్రవాదులు ప్రచారం చేశారని ఎన్ఐఏ తెలిపింది. లష్కరే తోయిబా ఎల్జీటీ అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ కు చెందిన ఉగ్రవాది సైఫుల్లా అలియాస్ సాజిద్ జట్ ఈ ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా పేర్కొంది. లాహోర్ కేంద్రంగా సైఫుల్లా ఉగ్రదాడికి ప్రణాళికలు చేసినట్లు వివరించింది. ఏప్రిల్ 15, 16 తేదీల్లో సైఫుల్లా ఆదేశాల మేరకు ఉగ్రవాదులు ఫైజల్, హబీబ్, హంజా, బైసరన్ లోయ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రెక్కి నిర్వహించారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు, పర్యాటకుల కదలికలను పరిశీలించారు. దాడి జరిగిన రోజు సైఫుల్లా లాహోర్ నుంచి ఉగ్రవాదులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారిని కోఆర్డినేట్ చేశాడు. ఈ ఉగ్రవాదులకు పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోథర్ అనే ఇద్దరు స్థానికులు సాయం అందించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజున దాడికి బాధ్యత వహిస్తూ కశ్మీర్ ఫైట్ అనే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ ప్రకటించింది. అయితే దాడిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో టీఆర్ఎఫ్ మాట మార్చింది. తమ టెలిగ్రామ్ ఛానల్ హ్యాక్ అయిందని, ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ఖండించింది. ఈ టెలిగ్రామ్ ఛానల్ పాక్ లోని ఖైబర్ పంక్తుంఖ్వాలోని ఓ ప్రాంతం నుంచి ఆపరేట్ చేసినట్లు ఎన్ఐఏ సాంకేతిక దర్యాప్తులో తేలింది. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అఫీషియల్ అనే మరో ఛానల్ రావల్పిండి నుంచి ఆపరేట్ అయినట్లు గుర్తించింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు ఎల్ఈటీ దాని అనుబంధ సంస్థలు అవాస్తవాలను ప్రచారం చేశాయి. పహల్గాంలో భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ చేసి పాకిస్తాన్ పై నిందలు మోపేందుకు ప్రయత్నించిందంటూ ఉగ్రవాదులు తప్పుడు ప్రచారం చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఉగ్రదాడికి పాల్పడిన ఫైజల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా ఆఫ్ఘానీల ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్లు, ఇతర ఆధారాలను పరిశీలించగా పాక్ లో ఉన్న సూత్రధారులతో వీరికి సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా ఈ ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోగా అవి పాక్ లోనే కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. అందులో ఒకటి లాహోర్లోని ఒక చిరునామాకు ఆన్లైన్ లో కొనుగోలు చేయగా మరొకటి కరాచీలో కొనుగోలు చేసినట్లు గుర్తించింది. ఉగ్రదాడి కీలక సూత్రధారి సైఫుల్లా ఇప్పుడు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల్లో ఒకడని ఎన్ఐఏ తెలిపింది. ప్రస్తుతం పాకిస్తాన్లోని రహస్య ప్రదేశంలో దాక్కున్న అతడు జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు హెచ్చరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 23 మందితో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు.
టీవీకే పార్టీకి చెందిన 21 మంది, మిత్రపక్షమైన కాంగ్రెస్ నుంచి 2 మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు. ఈ చేరికతో దాదాపు 6 దశాబ్దాల తర్వాత తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయింది. టీవీకే ప్రభుత్వానికి సంఖ్యాపరంగా అత్యంత కీలకమైన మిత్రపక్షాలు ఐయుఎంఎల్, వీసీకేకు ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. మిగిలిన ఖాళీలను ఈ 2 పార్టీలకు కేటాయించే అవకాశం ఉంది. మే 10న సీఎం విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతల పేర్లను ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ కుమార్ ప్రమాణ స్వీకారం ముగిశాక మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, తమిళనాడు మాజీ సీఎం కామరాజ్, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీల పేర్లు ప్రస్తావించారు. దీనిపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సీరియస్ గా స్పందించారు. అది మీ ప్రమాణంలో భాగం కాదంటూ మందలించారు. తర్వాత రాజేష్ కుమార్ సంతకం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటన తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో ఆయా దేశాల నేతలకు భారత సంస్కృతి ఉట్టిపడేలా కానుకలు అందజేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి అసోంలో ప్రసిద్ధి చెందిన ముగా సిల్క్ శాలువా బహూకరించారు. మణిపూర్కు చెందిన సిరుయ్ లిలీ సిల్క్ స్కార్ఫ్ను కూడా గిఫ్ట్గా ఇచ్చారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మ్యారటెల్లాకి పండిట్ భీమ్ సేన్ జోషి, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాటల సీడీలతో మార్బులిన్ లేవర్క్ బాక్స్ బహుమతిగా ఇచ్చారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన రోగన్ పెయింటింగ్ తో పాటు కేసరి మామిడి పండ్లు, మేఘాలయాలకు చెందిన పైనాపిల్ పండ్లు ఇచ్చారు. నార్వే ప్రధానమంత్రి జోనాస్ గార్ స్టోర్ కు సిక్కిం లోయల నుంచి సేకరించిన ఆర్కిడ్ పెయింటింగ్, ఆర్కిడ్ పేపర్ వెయిట్ బహూకరించారు. నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ కు మధుబనితో డిజైన్ చేసిన చేపల ఆకృతి చిత్రపటం, దక్కన్ ప్రాంతానికి చెందిన బిద్రీ వెండి పూలకుండి ఇచ్చారు. ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఓర్పోకు రాజస్థాన్లోని నాథ్ సంప్రదాయానికి చెందిన కమల్ తలై పిచ్చాయి చిత్రపటాన్ని మోదీ బహుమతిగా ఇచ్చారు. ఐరాస అనుబంధ ఆహార వ్యవసాయ సంస్థ FAO డైరెక్టర్ జనరల్ కు భారత్లో పండిన ధాన్యాలు, మహారాష్ట్రలో ఫేమస్ అయిన మిలెట్ బార్స్ అందజేశారు. మణిపూర్లోని లాంసాంగ్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లాంసాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో UNLPP సంస్థకు చెందిన 4 సాయుధులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారి వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న క్రమంలో సాయుధులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు సైతం ఎదురు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.